అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామంలో ఉన్నాం. ఈరోజు మీ ముందుకు రావడం విషయం అంటే కనకాంబరాల పూలు. దీని పూర్తి వివరాలు అనేది ఒకసారి రైతు మాటలను తెలుసుకుందాం. ప్లస్ ఇంకోటి రైతుకు అనుభవం వచ్చేసి దాదాపు అంటే 30 ఏళ్ళు ఉందంట. మిగతా పంటలు ఏది వేసినట్టు రైతు జస్ట్ కనకాంబరాలు చెండు పూలు ఆల్రెడీ మన యూట్యూబ్ లో రకరకాల పంటల గురించి పెట్టినాం. కానీ ఈ రోజు అప్లోడ్ చేసే వీడియో కనకాంబరాలు. దీని పూర్తి వివరాలు, నష్టాలు ఎట్లుంటాయి, లాభాలు ఎట్లుంటాయి. 30 ఏళ్ళు అంటే చాలా అనుభవం ఉంటుంది రైతుకి. ఎన్నో చూసింటాడు, ఎన్నో ఎదుగుదొడుగులు చూసింటారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందామన్నా. నమస్తేనా? నమస్తే. ఏం పేరు మీ పేరు? దస్తగిరి. యా ఊరినది? రామలకోట. ఒకసారి కనకాంబరాల గురించి చెప్పండి అన్న, ఎట్లా ఉంటది, ఏ విధంగా ఉండాలనేది. కనకాంబరాల గురించి ఏం లేదు, ఒకసారి ఇత్తనం వేసినాం, నాటుకున్నామంటే నార మొక్క తీసుకొచ్చుకుని నాటుకున్నామంటే ఒక 6 దగ్గర నాటుకొని మళ్ళీ ముందుకు ఒక 6 దగ్గర ఎకరం పొలం ఉంటే, పొలం లేకుండా 6 దగ్గరతోనే 3 ఏళ్ళు జీవనం చేసుకోవచ్చు. ఒక్కసారి నాటుకుంటే 3 ఏళ్ళు వస్తుంది. 3 ఏళ్ళు వస్తుంది. అది పొలం సూట్ అవ్వాలి. పొలం సూట్ అవ్వాలి. పొలం సూట్ అయింది. 3 ఏళ్ల నుంచి సాగు నడుస్తూనే ఉంది. ఏం పొలం బాబు ఇది? ఇది ఎర్ర పొలం అంటారు. ఎర్రనేల. ఎర్రనేల. ఓకే బాబాయ్. ఇప్పుడు మనకి ఎంత కోత వస్తుంది ఎకరాకి? 30 నుంచి 40 కేజీలు ఒక తెంపు వారానికి ఒక తెంపు. అట్లా అక్కడ నుంచి ఇక్కడ వస్తే వారానికి 50 కేజీలు అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పోతే 50 కేజీలు అట్లా. ఇప్పుడు మీరు 30 ఏళ్ళ నుంచి దీంట్లోనే ఉన్నారు? దీంట్లోనే ఉన్నాం. మిగతా పంటలకు వెళ్ళలేదు. మీ జీవనాధారం మొత్తం దీంట్లోనే? మా జీవన ఆధారం పొదుపులు ఏదైనా చేసుకుని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూలోళ్ళకి అప్డేట్ చేయడం అంతా బాగుంది. అంతా పూల మీదనే రొటేషన్ చేసుకుని పూల మీదనే జీవనాధారం చేస్తున్నాం. మాక్సిమం అంటే బాబాయ్ 365 రోజుల్లో మనకు పండగ సీజన్లు వచ్చి 4-5 ఉంటాయి అంతే. ఆ 4-5 సీజన్ తప్ప నుంచి మిగతా సీజన్ లో బాగుంటది, లేకుంటే సీజన్ లోనే బాగుంటది పరిస్థితి? సీజన్ లోనే బాగా. అది చెప్పినారు కదా పెద్దలు, అది శ్రావణ మాసం కార్తీక మాసంలో 6 నెలలు బాగా ఉంటది. మిగతా టైంలో కొద్ది కొద్దిగా నడుస్తుంది. పూర అంత లాస్ ఏమి రాదు. రాదు. ఓకే. ఎన్ని తల్లు కట్టాలి బాబు దీనికి? తడి మామూలుగా 6 తడి పై అనేది కాబట్టి 4 దినాలకు తడి, 5 దినాలకు ఎర్ర నెల అయినందుకు 5 దినాలకు తడి, 6 దినాలకు తడి కట్టాల్సిందే ఖచ్చితంగా. తెంపు వస్తుందంటే నీళ్లు కట్టుకొని తెంపుకోవాలి. మనకి ఎకరాకి ఎంత కూలీలు వస్తారు ఖర్చు? ఎకరాకి రోజు 5 మంది 6 మంది కూలీలు ఉండాలా. 8 మంది వరకు బాగా వచ్చిందంటే ఫస్ట్ చిన్న చెట్లప్పుడు 3-4 సరిపోతారు. పెద్దగా అయినాక 3 నెలలు 4 నెలలు దాటే కొద్దీ ఇంకా మంది ఎక్కువ పడతారు. కూలంతులు ఎవరు ఎక్కువ పడతారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉండింది ఎన్నో నెల తోట బాబు? ఇది 7వ నెల. మొత్తం అంతా ఇప్పుడు కటింగ్ చేయలేదు కదా అసలు? చేయలేదు. రేపు ఇప్పుడు ఇక్కడ నుంచి పోతున్నాం. రోజు ఉంటది. ఈ రోజు అయిపోయింది లేదు, లాస్ట్ అనేది లేదు. ప్రతిరోజు నీళ్లు కడుతుంటే వస్తుంటే తెంపుతుంటే వస్తుంటది. అంతే. మనకి దానికి తగ్గట్టు మనం ఇంత ఏదో 1 నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో భూమిలో మందు ఎరువులు వాడాలా. భూమిలో మందు ఏం వేసుకోవాలి? ఏదో మనం ఎక్కువ అవే వేస్తున్నాం. సూపర్ అది ఏనుగులు, అది 20-13 అట్లా. ఇవి మామూలుగా ఫ్రైడ్, అవి నీళ్ళ మందులు మొనం అట్లాంటివి వాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. పురుగు గానీ దోమ గానీ ఏమైనా ఉంటాయి దీనిలో కూడా? ఉంటాయి. కంట్రోల్ చేసుకో. పచ్చ పురుగు పడుతుంది. మామూలుగా నల్లి అనేది వస్తుంది ఎప్పుడన్నా. ఇప్పుడు ఈ పువ్వు ఉంది కదా, ఇది డ్రాప్ అవుతుంది ఏమన్నా? డ్రాప్ అవుతుంది. తెంపకుండడానికి కాదు, ఏమన్నా పురుగు గానీ దోమ గానీ డ్రాప్ అవుతుంది అదంతా కదా ఊడిపోతుంది. దాన్ని కూడా చూసుకోవాలి మనం. దాన్ని రసం పీల్చేస్తుంది. ఇంత గట్టిగా ఉండదు. రసం పీల్చిందంటే మెత్తగా అయిపోయి అలపడిపోతుంది, గుత్తికి అలపడుతుంది. ఖచ్చితంగా మనం దోమ శాతం కూడా చూసుకోవాలి. దోమ శాతమే చూసుకోవాలి. ఎక్కువ దోమ శాతం. మామూలు మొక్క టు మొక్క ఎంత నాటుకోవాలి బాబాయ్? మొక్కకి అర్ధడుకోటి సరిపోతుంది అంతే. ఇప్పుడు నిండా ఉంటే ఎండాకాలం తట్టుకుంటది. ఎండకి నిండా ఉంటే పతలాగా ఉంటే తట్టుకదు. చెట్టు గ్యాప్ ఉంటే ఆ ఎండ అనేది ఎండల కాలం కాలుస్తుంది. భూమి కాలి చెట్టుకి చల్లదనం వెచ్చదనం ఉంటది, వేడి అవుతుంది. ఆ వేడి వలన చెట్టు సస్తది. అందుకు నిండా నాటుకుంటే గాలి దొరకదు, చావదు. 4 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ నిలబడిపోతుంది. ఒక్కసారి పెట్టుబడి అంతే. షూట్ అయిందంటే పొలం 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ వరకు. ఇప్పుడు మీరు ప్రజెంట్ పూలు ఉన్నది ఎన్ని ఎకరం పొలం ఇది? ఇది 1.5 ఎకరం మొత్తం చేను. మీరు సగం నాటినా 3/4 ఎకరా, 3/4 ఎకరా నాటినా. 3/4 ఎకరా నాటినారు. ఇటు నేను ఆ చెట్లు కూడా అక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు సంవత్సరం పైన అయిపోయిన తోట అది. ఇప్పుడు ప్రజెంట్ 7 నెలల తోట ఇది మనం ఉన్నది. 7వ నెల తోట. ఇప్పుడు దాదాపు నిన్న కటింగ్ చేస్తే కటింగ్ చేస్తారా బాబు మీరు? నిన్న కటింగ్ చేసినాం, ఈ రోజు చేసినాం. నిన్న ఎంత వచ్చింది మనకి? ఎన్ని కేజీలు వచ్చినాయి? నిన్న 10 కేజీలు అయినాయి, ఈ రోజు 10 కేజీలు అయినాయి. ఈరోజు 10 కేజీలు. సీజన్ అంటే మన కూలీలు ఎక్కువ పడతారు. ఇది సీజన్, ఫుల్ సీజన్. ఇప్పుడు ఈ ఆట నుంచి
శివరాత్రి కాడ నుంచి జనవరి 1 నుంచి ఫుల్ పంట వస్తది. ఇది ఇంకా ఎన్ని వరకు వస్తది అంటే బాగా ఎండలు పెరిగే కాబట్టి మే నెల వస్తే కొంచెం డౌన్ అవుతాయి పూలు. అప్పుడు కొంచెం కొంచెం ఉంటాయి. అప్పుడు కొంచెం కొంచెం ఇప్పుడు సీజన్ కాబట్టి పెళ్లిళ్ళు సీజన్ 3 నెలలు పోయినాయి కాబట్టి రేటు కూడా బాగానే అనుకూలిస్తుంది. 300 400 నడుస్తూనే ఉంది డైలీ. మేజర్ గా అయితే మనకు దీంట్లో ఏమి అర్థమైందంటే విషయం బాబాయ్, పండగలు గాని పెళ్లిళ్ళు గాని పబ్బాలు గాని ఉంటేనే మనకు పూలకు రేటు ఇవి ఉంటేనే మనం పెట్టిన పెట్టుబడి లాక్కోగలుగుతాము, మనం సర్వే అవుతాం. లేకుంటే మన కూలీలు అనేది కూడా నష్టం అవుతుంది. మరి పూర్తి నష్టం కాకుండా కూడా కొంచెం డిపెండ్ కావాలంటే ఒక పండగలే అట్లా. ఇప్పుడు ఒక పండుగకి నష్టం వచ్చిందంటే మళ్ళా తర్వాత ఏదో మంచి రోజు వచ్చిందంటే మళ్ళీ ఆ రోజు కొంచెం కవర్ చేస్తుంది. ఈ తెంపు పోయినా ఇంకో తెంపన మిగులు వాటిలో అవుతుంది అని ఆశతోనే దీన్ని చేస్తూనే ఉన్నాం వదిలిపెట్టకుండా. ఓకే, మిగతా పంటలకు వెళ్ళకుండా 30 ఏళ్ళు ఇదే సాగుతూనే చేస్తూనే ఉన్నాం. ఇదే అనమాట. ఇక పోతే ఇంకో షాట అట్లా ఇది 3 ఏళ్ళు చేసుకున్నాక మళ్ళీ అవతల మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే బాబాయ్, ఇప్పుడు మీ సమాచారం ఇచ్చినందుకు నా నుంచి థ్యాంక్స్ బాబాయ్. ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ చూసే రైతులు గాని యువత గాని అందరూ ఇప్పుడు మనం దాదాపు అంటే మన యూట్యూబ్ ఛానల్ రకరకాల పంటల గురించి పెట్టాము, కానీ ఈ రోజు అనేది కనకాంబరాల గురించి అప్లోడ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ కనకాంబరాల గురించి కావాలంటే రైతు నంబర్, కాంటాక్ట్ నంబర్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం, నా నంబర్ మెన్షన్ చేస్తాము. ఎవరైనా కావాలంటే వివరాలు కూడా అడగండి. ఇంకో విషయం ఏమంటే మీ కామెంట్ దీని మీద మీ విషయం అనేది కామెంట్ రూపంలో తెలపండి అన్న. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్ అన్న.